ఆగండి. మీరు తాగే ప్రతి సెకనుకు ప్రపంచవ్యాప్తంగా 25,000 కప్పుల టీ ఖాళీ అవుతోంది. రోజుకు 200 కోట్ల కప్పులు. నీళ్ల తరువాత ప్రపంచంలో అత్యధికంగా తాగే పానీయం నేనే. 5,000 ఏళ్ల క్రితం ఒక చైనా చక్రవర్తి నన్ను అనుకోకుండా కనుగొన్నాడు. అక్కడే నా ప్రయాణం మొదలైంది. గ్రీన్ టీ అయినా బ్లాక్ టీ అయినా మేమంతా ఒకే మొక్క ఆకు నుండి పుట్టాం. నమ్మలేకపోతున్నారా? నేను ఎంత గాలి పీల్చుంటాననే దానిపైనే నా రంగు రుచి మారుతున్నవిని. భారతీయులే నన్ను ఎక్కువ తాగుతారనుకుంటున్నారా? కాదు, టర్కీలోనే నా హవా అందరికంటే ఎక్కువ. మే 21 నా స్పెషల్ డే. నన్ను పండించే రైతుల కోసం UN ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తం 1.3 కోట్ల మంది ప్రజల జీవితాలకు నేనే ఆధారం. ఇది నా గర్వకారణం. టీ బ్యాగ్ అనేది నాకొక జైలు లాంటిది. కేవలం శాంపిల్స్ కోసం మొదలైన అది ఫేమస్ అయిపోయింది. నాలో ఉండే L-థియానైన్ మీ మెదడును ప్రశాంతంగా ఉంచుతూనే ఏకాగ్రతను పెంచుతుంది. నన్ను రోజూ తాగండి. మీ గుండెను భద్రంగా ఉంచుతాను, అనారోగ్యాన్ని దూరం చేస్తాను. కానీ జాగ్రత్త, నా పేరుతో కల్తీ చేసేవాళ్లు నాలో రంగులు, ఐరన్ ముక్కలు కలుపుతున్నారు. నన్ను పరీక్షించండి. కల్తీ టీ చల్లటి నీళ్లలో రంగు మారుతుంది. నేను మాత్రం వేడిలోనే నా స్వభావాన్ని చూపిస్తాను. నేను డార్జిలింగ్లో పుట్టినప్పుడు నన్ను టీలా ఛాంపియన్ అంటారు. అది నా రాయల్ లుక్. భారతదేశ వీధుల్లో నేను మసాలా చాయ్గా మారి అందరి ప్రాణమవుతాను. నా రుచే వేరు. బ్రిటన్లో నేను రాజమర్యాదను. అందమైన కప్పుల్లో మర్యాదపూర్వకమైన పానీయాన్ని నేనే. జపాన్లో నేను మచ్చాగా అవతరిస్తాను. పవిత్రమైన కార్యక్రమాలకు నేనే కీలకం. నన్ను పారేయకండి. తాగిన తరువాతన్ను మిగిలిన నా ఆకులు మీ మొక్కలకు అద్భుతమైన ఎరువుగా మారతాయి. నేను ప్రపంచం యొక్క గుండె చప్పుడుని. టోక్యో నుండి టెక్సాస్ వరకు ప్రతి ఇంట్లో నేనే ఉన్నాను. ఇప్పుడే లైక్ బటన్ నొక్కండి. నేను భారతీయ ఆత్మను, ప్రేమ మరియు మసాలాల కలయికను. మరిన్ని ఆసక్తికరమైన నిజాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. మా ద ఫ్యాక్ట్స్ ఆఫ్ 360 టీ ప్రపంచంలో చేరండి.